హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ క్రైమ్ ప్రపంచంలో ఒక టైపు నేరం జరిగితే అదే టైపులో నేరాలు, ఘోరాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు జరుగుతూ ఉండటం మనకందరికీ తెలిసిందే. సినిమాలు కూడా అంతే. ఒక సినిమా హిట్ అవుతే అదే టైటిల్తో సుమారుగా ఉన్న సినిమాలు రిలీజ్ కావడం మనకందరికీ తెలిసిందే. ఉదాహరణకి దొంగ అన్న సినిమా హిట్ అయిందంటే మంచి దొంగ, జేబు దొంగ, అడవి దొంగ, దొంగలకు దొంగ, ఇలా అదే టైటిల్తో ఉన్న సినిమాలు రావడం మనకందరికీ తెలిసిందే. అలా క్రైమ్ ప్రపంచంలో కూడా ఒక హత్య జరిగితే అదే టైపులో హత్యలు జరుగుతూ ఉండటం ఒక ట్రెండ్గా మారింది. ఆఫ్తాబ్ శ్రద్ధల హత్య కేసు బయటకు రాకముందు ఫ్రిడ్జ్లో డెడ్ బాడీ ఉంచాలన్న సంగతి బహుశా ఎవ్వరికీ తెలిసేది కాదు. కానీ ఎప్పుడైతే ఆఫ్తాబ్ తన ప్రియురాలు శ్రద్ధని హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో ఉంచాడో ఇక అదే టైపులో ట్రెండ్ కొనసాగుతూ వస్తోంది. ఒకసారి ఢిల్లీలో, ఒకసారి యూపీలో, ఒకసారి బెంగళూరులో, మరొక చోట హంతకులు హత్య చేసిన తర్వాత డెడ్ బాడీల్ని ఫ్రిడ్జ్లో ఉంచడం ఒక ట్రెండ్గా వస్తోంది. ఫ్రిడ్జ్లు ఉన్నది మంచినీళ్ళు, కూరగాయలు, పళ్ళు పెట్టుకోవడానిక లేకపోతే డెడ్ బాడీలు ఉంచడానిక అన్న అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతోంది. ఇప్పుడు నేను చెప్పబోతున్న నిజమైన కథ కూడా ఒక ఫ్రిడ్జ్లో ఉంచిన డెడ్ బాడీ కథ. సంజయ్, ప్రీతిల కథ, సహజీవనం చేసిన ఒక జంట కథ. ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్లోని దావోస్లో జరిగింది. సంజయ్ పాడిదార్ అనే వ్యక్తి ఉజ్జయిన్లో పుట్టి పెరిగారు. ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. సంజయ్ ఉద్యోగరీత్యా రకరకాల ప్లేసులవి తిరుగుతూ ఉండేవాడు. 2016 సంవత్సరంలో సంజయ్కి ప్రతిభ ఉరఫ్ పింకీ అనే అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ప్రతిభ ఉరఫ్ పింకీ 2016లో తన ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు లేవు, ఇంట్లో వాళ్ళతో మాటలు లేవు. వీళ్ళిద్దరికీ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కానీ సంజయ్ తనకి పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారన్న సంగతి ప్రీతి దగ్గర దాచాడు. ప్రీతికి ఈ విషయం తెలియదు. ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. సంజయ్ ఉద్యోగరీత్యా రకరకాల ప్లేసులవి తిరుగుతూ ఉంటాడు. తనతో పాటు ప్రీతిని కూడా తన వెంట తీసుకుని వెళ్ళేవాడు. ఎక్కడైతే ఉద్యోగం చేసేవాడో అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ఇద్దరూ ఉండేవారు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరూ సహజీవనం చేస్తూ 2023లో ఈ ఉత్తరప్రదేశ్లోని దావోస్ అన్న నగరానికి వచ్చారు. అక్కడ ఒక వీధిలో 2 గదుల ఇల్లుని అద్దెకు తీసుకుని అందులో ఇద్దరు ఉండేవారు. ఇరుగు పొరుగు వారికి తమకి పెళ్ళైందని చెప్పేవారు. సంజయ్ ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళి పనిచేసుకుంటూ ఉండేవాడు. ప్రీతి కూడా ఇంట్లో కుట్టు మిషన్ అది పెట్టుకుని బట్టలవి కుడుతూ ఉండేది. ఇరుగు పొరుగు వారివి, ఆ వీధిలో ఉండేవారు బట్టలవి కుడుతూ తను కూడా 4 డబ్బులు సంపాదిస్తూ ఉండేది. అలా నెమ్మదిగా కాలం గడిచింది. దాదాపు సంవత్సరం గడిచిపోయింది. 2024 మార్చి నెల, మార్చి 2వ తారీఖు సడన్గా ప్రీతి కనబడకుండా పోయింది. ఇరుగు పొరుగు వారు సంజయ్ని నీ భార్య ఎక్కడని అడిగితే ప్రీతికి ఆల్ ఆఫ్ సడన్ హెల్త్ పాడైపోయింది, అందుకే బెంగళూరు వెళ్ళింది, బెంగళూరులో తన అన్న ఇంట్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని చెప్పాడు. ఇరుగు పొరుగు వారు సరే అని అనుకున్నారు. అలా ఆ తర్వాత కాలం నెమ్మదిగా గడిచింది. 3-4 నెలలు గడిచిపోయాయి. 2023 జూన్ నెలలో తను ఉంటున్న ఇంటి ఓనర్, అతని పేరు ధీరేంద్ర సింగ్. ఇంటి ఓనర్ ధీరేంద్ర సింగ్తో సంజయ్ నేను ఇల్లు ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. దానికి ఇంటి ఓనర్ సరే అన్నాడు. సరే, నా కొంత సామాన్ ఇంట్లోనే ఉంది, నేను ఈ సామాన్ తర్వాత తీసుకెళ్తానని చెప్పాడు. దానికి ఇంటి ఓనర్ ధీరేంద్ర సింగ్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత నెలకోసారి సంజయ్ ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో తన సామాన్ని కొద్దిగా షిఫ్ట్ చేస్తూ ఉండేవాడు. ఇరుగు పొరుగు వారికి హాయ్ హలో అని చెప్తూ ఉండేవాడు. అలా 2-3 నెలలు గడిచాయి. ఇంటి ఓనర్ వేరొక చోట ఉండేవాడు. 2 గదుల పోర్షన్లు 2 ఉండేవి. 2 గదుల్లో సంజయ్, ప్రీతి ఉండేవారు. మరో 2 గదుల పోర్షన్ ఖాళీగా ఉండేది. దాంతో ఆ 2 గదుల పోర్షన్ని బల్వీందర్ అన్న ఒక ఫ్యామిలీకి ఇంటి ఓనర్ ఇచ్చాడు. 2-3 నెలలు గడిచిపోయిన తర్వాత బల్వీందర్ బంధువులకి 2 గదుల పోర్షన్ ఇల్లు అద్దెకు కావాల్సి వచ్చింది. దాంతో బల్వీందర్ ఇంటి ఓనర్ ధీరేంద్ర సింగ్తో, ఏమండి మీరు ఎలాగో ఆ సంజయ్ అన్నతను ఇల్లు ఖాళీ చేశారు కదా, ఆ పోర్షన్ ఖాళీగా ఉంది, మా బంధువులకి ఇల్లు అద్దెకి కావాలంటున్నారు, మరి ఈ ఇల్లు అద్దెకిస్తారని అడిగితే దానికి ఇంటి ఓనర్ ధీరేంద్ర సింగ్ దాందే ఉంది, సంజయ్ ఎలాగో ఖాళీ చేసేసారు కాబట్టి ఇస్తానని ఒప్పుకున్నాడు. ఇదే విషయం ఇంటి ఓనర్ ధీరేంద్ర సింగ్ సంజయ్కి కాల్ చేసి, నువ్వు ఎలాగో ఇల్లు ఖాళీ చేసేసావు కదా, నీ ఉన్న సామానంతా షిఫ్ట్ చేసావంటే, ఖాళీ చేసావంటే నేను వేరే వాళ్ళకి అద్దెకిచ్చుకుంటానంటే దానికి సంజయ్ సరే నేను వస్తున్నానని చెప్పాడు. రోజులు గడుస్తున్నాయి, సంజయ్ రావట్లేదు. ఈ లోపల మరో పోర్షన్లో ఉంటున్న బల్వీందర్ ఎలాగో
సంజయ్ ఉంటున్న పోర్షన్ని ఇస్తానని ఇంటి ఓనర్ ఒప్పుకున్నాడు కాబట్టి ఇంటి ఓనర్తో మీరు ఎలాగో పోర్షన్ ఇస్తా అంటున్నారు కదా, నేను మా బంధువులు వచ్చేసరికి ఆ పోర్షన్ని అంతా నీట్గా శుభ్రంగా కడిగి శుభ్రం చేసి రెడీగా ఉంచుతాను. కాకపోతే ఇంటి బయట తాళం వేస్తుంది, మరి ఆ తాళం పగలగొట్టి నేను లోపల శుభ్రం చేసుకున్నా అంటే ఎలాగో అద్దెకిస్తున్నాను కదా అని ఇంటి ఓనర్ ధీరేన్ సింగ్ దానికి ఒప్పుకున్నాడు. బల్వీందర్ ఈ నెల అంటే జనవరి 8వ తారీఖు సంజయ్ ఉంటున్న పోర్షన్ తలుపు తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళాడు. లోపలి ఇల్లంతా శుభ్రంగా తుడిచాడు, కడిగాడు. అది 2 గదుల పోర్షన్. అలా ఇల్లు శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఒక గదిలో ఉన్న ఫ్రిడ్జ్ మీద బల్వీందర్ దృష్టి పడింది. చూశాడు, ఆ ఫ్రిడ్జ్ పైన దుప్పటితో కప్పేసి ప్యాక్ చేసింది. పరీక్షగా చూస్తే ఫ్రిడ్జ్ లైట్ వెలుగుతోంది, స్విచ్ ఆన్లో ఉంది. ఇదేంటి, ఇన్ని నెలల పాటు ఈ గదిలో ఫ్రిడ్జ్ ఉంది, పైగా ఆన్లో ఉందా? ఎలాగో సంజయ్ అతను ఇల్లు ఖాళీ చేశాడు, బహుశా మర్చిపోయి ఉంటారేమోనని. పైగా ఆ ఫ్రిడ్జ్ని కూడా దుప్పటితో ప్యాక్ చేసి ఉంటారు, ఎప్పటికప్పుడు షిఫ్ట్ చేయడానికి రెడీగా పెట్టుకున్నారన్న ఉద్దేశంతో అనవసరంగా ఆన్లో ఉంది. ఇది ఎవ్వరూ ఇంట్లో లేరు, పైగా ఆన్లో ఉందంటే కరెంటు బొక్క, కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి అని స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ బయటకు తీశాడు. తర్వాత ఇంటికి బయటకు వచ్చాడు, తలుపు తాళం వేసి తన పోర్షన్లోకి వెళ్ళిపోయాడు. 8వ తారీఖు గడిచిపోయింది. 9వ తారీఖు వచ్చింది, జనవరి 9. జనవరి 9 కొద్దిగా దుర్వాసన రావడం బల్వీందర్ గమనించాడు. ఇదేంటి దుర్వాసన వస్తుంది, నిన్న నేను ఇల్లంతా శుభ్రంగా తుడిచి కడిగాను, బహుశా 4-5 నెలల పాటు ఖాళీగా ఉంది కదా, అందుకే చెత్తంతా పెరిగిపోయింది, దుర్వాసన వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నాడు. 9వ తారీఖు గడిచిపోయింది. జనవరి 10వ తారీఖు వచ్చింది. ఆ రోజు ఇంకా విపరీతమైన దుర్గంధం రావడంతో బల్వీందర్ ఇదేంటి, నేను మొన్ననే కదా ఇల్లంతా శుభ్రంగా తుడిచి కడిగాను, బహుశా ఎలకేమన్నా చచ్చిపోయి ఉంటుందా, ఏదో చచ్చిపోయి ఉంటుందని ఇంటి తలుపు తాళం తీసి లోపలికి వెళ్ళాడు. ఆ 2 గదుల పోర్షన్లో మొత్తం అంతా వెతికాడు, కానీ ఎక్కడ ఎలక చచ్చిపోయిన ఆనవాళ్ళు కానీ జంతువు చచ్చిపోయిన ఆనవాళ్ళు కానీ ఏమీ కనిపించలేదు. మరి ఎక్కడి నుంచి వస్తుంది ఈ దుర్వాసన అని అలా గమనిస్తూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళేసరికి ఫ్రిడ్జ్ నుంచే దుర్వాసన రావడం బల్వీందర్ గమనించాడు. ఒక్కసారిగా బల్వీందర్ మైండ్లో సినిమాలో రీళ్లు తిరిగినట్టు గ్రన్న రీళ్లు తిరిగాయి. ఆఫ్తాబ్ శ్రద్ధల హత్య ఉదంతం, ఆ తర్వాత ఇంకొక చోట హత్య చేసి ఫ్రిడ్జ్లో డెడ్ బాడీలు పెట్టడం, ఇవన్నీ గుర్తుకొచ్చేసరికి బల్వీందర్ కూడా ఈ ఫ్రిడ్జ్లో ఏదో ఉంది అన్న అనుమానం కలిగింది. అప్పటికి గత అంటే 8వ తారీఖు తాను వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఏమో లైట్ వెలుగుతుంది, ఆన్లో ఉంది అని అనుమానం వెంటనే కలిగింది. దాంతో ఫ్రిడ్జ్ తెరిచి చూసే ధైర్యం కూడా చేయలేకపోయాడు. గబగబా బయటికి పరిగెత్తుకొచ్చి ఇరుగు పొరుగు వారికి ఈ విషయం చెప్పాడు. ఇరుగు పొరుగు వారికి కూడా సినిమాలో రీళ్లు తిరిగినట్టు గిర్రన తిరిగాయి. ఆఫ్తాబ్ శ్రద్ధల హత్య ఉదంతం, మిగతా చోట్ల హత్యలు చేసిన తర్వాత డెడ్ బాడీలను ఫ్రిడ్జ్లో పెట్టడం, ఇదంతా వాళ్ళకు కూడా గుర్తుకొచ్చింది. వాళ్ళు వెంటనే అరే బాబు నువ్వు ఫ్రిడ్జ్ తెరవకు, కేసు నీ మీదకి వస్తుంది, నువ్వు వెంటనే పోలీసులు కంప్లైంట్ చేయడానికి చెప్పడంతో బల్వీందర్ పోలీసులకి ఫోన్ చేసి ఇలా ఫ్రిడ్జ్ నుంచి వాసన వస్తుందని చెప్పడంతో పోలీసులు కూడా వెంటనే లైట్ వెళ్ళిపోయింది. ఇది ఫ్రిడ్జ్ నుంచి వాసన వస్తుందంటే వాళ్ళు కూడా ఆఫ్తాబ్ శ్రద్ధల హత్య ఉదంతం ఇదంతా వాళ్ళు కూడా గిర్రున తిరిగింది. హుటాహుటిన అక్కడికి వచ్చారు. వచ్చి గది లోపలికి ప్రవేశించేసరికి దుర్వాసన గుప్పు గుప్పుమని కొడుతుంది. దాంతో మొఖాలకి మాస్క్ పెట్టుకుని ఫ్రిడ్జ్ మీద ఉన్న దుప్పటిని తొలగించి ఫ్రిడ్జ్ తీసేసరికి లోపల బిగుసుకుపోయి ఉన్న ఒక డెడ్ బాడీ కనిపించింది. లోపల ఉన్నటువంటి ట్రేలు ఆల్రెడీ బయటికి తీశారు. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంటే అందులో బిగుసుకుపోయిన స్థితిలో ఉన్న ఒక డెడ్ బాడీ కనిపించింది. ఆ డెడ్ బాడీ వేసుకున్న దుస్తులని బట్టి అది ఒక మహిళ డెడ్ బాడీ అని పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళు నిర్ధారించుకున్నారు. ఇరుగు పొరుగు వారికి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ అర్థమైపోయింది, ఆ ఇంట్లో సంజయ్, ప్రీతి ఇద్దరే ఉండేవారు. గత సంవత్సరం మార్చి నెలలో ప్రీతి కనబడకుండా పోయింది. ఎక్కడికి పోయింది ఏంటని సంజయ్ని అడిగితే ప్రీతికి హెల్త్ బాగలేదు, బెంగళూరు వెళ్ళింది, అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని చెప్పిన సంగతి గుర్తుకొచ్చింది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ అది ప్రీతి డెడ్ బాడీ అని నిర్ధారించుకున్నారు. పోలీసులు ఆ డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించారు. ఆ తర్వాత ఇంటి ఓనర్ ధీరేందర్ సింగ్ని విచారిస్తే ధీరేందర్ సింగ్ సంజయ్కి ఇల్లు అద్దెకిచ్చినప్పుడు ఆధార్ కార్డు అదంతా తీసుకున్నాడు, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఉంది. దాంతో ఇవన్నీ పోలీసులకు ఇచ్చాడు. పోలీసులు ఫోన్ నంబర్ ఆధారంగా, ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఆధారంగా ఉజ్జయిన్లో ఉన్న సంజయ్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే సంజయ్ తానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకు హత్య చేశావని అడిగితే సంజయ్ జరిగిన నిజాన్ని, హత్య ఉదంతాన్ని బయటపెట్టాడు. సంజయ్కి ప్రీతికి ఇద్దరికి 2016లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. కానీ సంజయ్కి ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు. ఈ విషయం ప్రీతికి తెలియదు.
ఇద్దరూ సహజీవనం చేయడం మొదలుపెట్టారు. కాలం గడుస్తున్న టైంలో ప్రీతి సంజయ్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడింది. సంజయ్కి ప్రీతిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇద్దరు అరుచుకునేవారు, కేకలు వేసుకున్నారు. ఈ అరుపులు కేకలు ఇరుగు పొరుగు వారికి వినిపించేవి. కాకపోతే వాళ్ళు సరే భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతున్నారు కదా అని అనుకున్నారు. సహజమే కదా అని వాళ్ళు కూడా మిన్నకొండిపోయారు. 2023 మార్చి 2వ తారీఖు ఇద్దరి మధ్య పెళ్లి విషయమై గొడవ జరిగింది. దాంతో సంజయ్ తన ఫ్రెండ్ అయిన వినోద్ దాబేని ఇంటికి పిలిపించాడు. వినోద్ దాబే ఒక క్రిమినల్, గోండా, రౌడీ షీటర్. వినోద్ దాబే, సంజయ్ ఇద్దరూ కలిసి ప్రీతి గొంతు పిసికి హత్య చేశారు. హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని ఎక్కడుంచాలి? ఇక్కడ సంజయ్, వినోద్కి ఇద్దరికి కూడా ఆఫ్తాబ్ శ్రద్ధల హత్య ఉదంతం, ఆ తర్వాత జరిగిన హత్యలు, డెడ్ బాడీని ఫ్రిడ్జ్లో ఉంచే సంగతి గుర్తుకొచ్చి ఇంట్లోనే ఉన్న ఫ్రిడ్జ్లో ప్రీతి డెడ్ బాడీని ఉంచారు. ఆ తర్వాత వినోద్ దాబే బయటికి వెళ్ళిపోయాడు. సంజయ్ అదే ఇంట్లో ప్రతిరోజు ఉన్నాడు. కాకపోతే డెడ్ బాడీని మాయం చేయాలి, బయటికి తీసుకెళ్లాలంటే ఇరుగు పొరుగు వారు, ఆ వీధిలో ఉండేవారు అందరూ చూస్తారు. దాంతో వీలు కాని పరిస్థితి. అందుకే ఫ్రిడ్జ్లోనే ఉంచారు. స్విచ్ ఆన్ చేసి ఉంచాడు. దాంతో దుర్వాసన బయటికి రావడం లేదు. రోజులు గడుస్తున్నాయి. అలా సంజయ్ అదే ఇంట్లో మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల పాటు అదే ఇంట్లో ఉన్నాడు. అదే ఇంట్లో ఫ్రిడ్జ్లో ప్రీతి డెడ్ బాడీ ఉంది. 2023 జూన్ నెలలో సంజయ్ ఇల్లు ఖాళీ చేస్తున్నానని ఇంటి ఓనర్కి చెప్పాడు. కాకపోతే కొంత సామాను ఇంట్లోనే ఉంది, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అని అంటే ఇంటి ఓనర్ ఒప్పుకున్నాడు. వీడి ధైర్యం చూడండి. నెలకొకసారి ఇంటికి వచ్చేవాడు, లోపలికి వెళ్ళేవాడు, ఫ్రిడ్జ్ తెరిచి డెడ్ బాడీ అంతా బాగానే ఉంది, ఫ్రిడ్జ్ ఎవ్వరూ తెరవలేదు, ఎవ్వరూ కనిపెట్టలేరని ప్రతి నెల వచ్చి చూసి వెళ్తూ ఉండేవాడు. ఇంటి ఓనర్ అడిగితే నేను ఖాళీ చేస్తాను, ఇదిగో ఖాళీ చేసిన తర్వాత అప్పుడే మొత్తం అద్దె బకాయిలు మీకు ఇచ్చేస్తానంటే ఇంటి ఓనర్ కూడా సరే ఇల్లులో ఉన్న సామాను బయట పడేస్తే వీడు అద్దె ఇవ్వడేమో అన్న ఉద్దేశంతో మిన్నకొండిపోయాడు. కానీ ఎప్పుడైతే పక్కింటి అతను ఇంటిని శుభ్రం చేసే క్రమంలో ఫ్రిడ్జ్ లైటు ఆన్లో ఉండడం గమనించి దాన్ని తీసేశాడు. ఎప్పుడైతే ఆఫ్ అయ్యిందో అప్పుడే దుర్వాసన గుప్పుమంటూ బయటకు వచ్చింది. ఎప్పుడైతే దుర్వాసన గుప్పుమంటూ బయటకు వచ్చిందో ఈ హత్య ఉదంతం కూడా బయటపడింది. పోలీసులు సంజయ్ మీద కేసు నమోదు చేసి జైలు పంపించారు. అలాగే ఈ హత్యకు సహకరించిన వినోద్ దాబాని అరెస్ట్ చేద్దామంటే వినోద్ దాబా ఆల్రెడీ ఒక హత్య కేసులో జైల్లో ఉన్నాడు. అయినా సరే పోలీసులు వాడి మీద కూడా కేసు నమోదు చేశారు. ప్రీతి హత్యకు గురైన విషయం ప్రీతి కుటుంబ సభ్యులకి తెలియజేశాడు. విచిత్రం ఏంటంటే 2016వ సంవత్సరంలో తమ కూతురు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతే కుటుంబ సభ్యులు కానీ తల్లిదండ్రులు కానీ ప్రీతి గురించి పట్టించుకోనే లేదు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మీ కూతురు హత్యకు గురైందంటే అవునా, హత్యకు గురైందా, ఇలా కూడా జరుగుతుందా అని చాలా క్యాజువల్గా స్పందించారంటే మరి ఆ తల్లిదండ్రులను ఏమనాలి? కూతురి ఇంటి నుంచి బయటికి వెళితే కనీసం కంప్లైంట్ ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళింది ఏంటనేది ఆరా తీసే బాధ్యత తల్లిదండ్రులది. కానీ ఆ తల్లిదండ్రులు మరి ఎటువంటి తల్లిదండ్రులు మీరే ఊహించుకోండి. ఆ తర్వాత ఎలాగో తల్లిదండ్రులు కాబట్టి పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత ప్రీతి డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించారు. అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి. అలా సంజయ్ అనే ఒక హంతకుడు హత్య చేసిన తర్వాత 9 నెలల పాటు, దాదాపు 10 నెలల పాటు ఫ్రిడ్జ్లోనే ఉంచాడు. ఒకవేళ పక్కింటి అతనికి అనుమానం అంటే ఆ ఫ్రిడ్జ్ స్విచ్ ఆన్ చేయకుండా ఉంటుంటే, ఆఫ్ చేయకుండా ఉంటుంటే ఆన్లోనే ఉండేది. మరికొన్ని నెలల పాటు ప్రీతి డెడ్ బాడీ అదే ఫ్రిడ్జ్లో ఉండేది. చివరికి పోలీసులు సంజయ్ని అరెస్ట్ చేసిన చివరి నిమిషంలో కూడా అడిగారు, అరే నువ్వు హత్య చేసావు సరే, కానీ డెడ్ బాడీని మాయం చేయాలన్న ఆలోచన నీకు రాలేదా అంటే నాకు రానే లేదని సంజయ్ చెప్పడం నిజంగా విచిత్రమైన పరిస్థితి. నాకు ఎలాగో ఆ డెడ్ బాడీ ఫ్రిడ్జ్లో ఉంది, వాసన కూడా రావట్లేదు, ఎవరికి అనుమానం రావట్లేదు, బయటికి తీసుకెళ్దాము, మాయించేద్దాము, ఎక్కడన్నా పాతి పెడదామన్న ఐడియానే నాకు రాలేదని సంజయ్ చెప్పాడంటే విచిత్రమైన నేరస్తులు, హంతకులు ఈ సమాజంలో ఉంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఒక ఫ్రిడ్జ్లో డెడ్ బాడీ 9 నెలల పాటు ఉండి 10వ నెలలో బయటపడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పైగా ఏదైనా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఎవరూ లేకపోతే ఫ్రిడ్జ్ను తెరవడానికి కూడా భయపడే పరిస్థితి. ఎందుకంటే ఫ్రిడ్జ్ అన్నది నీళ్లు, కూరగాయలు, పళ్ళు ఇవన్నీ తాజాగా ఉంచుకోవడం కోసం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఒక డెడ్ బాడీని ఫ్రిడ్జ్లో పెట్టడం ఒక ట్రెండ్గా మారిపోయింది. నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, నేరస్తుడు ఎంత తెలివైన వాడైనా సరే ఎప్పుడొకప్పుడు చట్టానికి చిక్కక తప్పదు, పోలీసులకు చిక్కక తప్పదు. కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతే హై.
మరొక క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.